మొక్కజొన్నల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. కాలువ శ్రీరాంపూర్ మార్కెట్ యార్డులోని మొక్కజొన్నల దిగుమతి గోదాంను విజయ రమణారావు పరిశీలించారు. గోదాంలో నిరుపయోగంగా చెడిపోయిన 20,000 సంచులను తొలగించి మొక్కజొన్నల దిగుమతికి మరింత స్థలం కేటాయించాలని ఫోన్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుకు వస్తున్న మొక్కజొన్నల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదాంలో నిరుపయోగంగా చెడిపోయి ఉన్న సుమారు 20,000 సంచులను వెంటనే అక్కడి నుండి తొలగించాలని, తద్వారా కొత్తగా వచ్చే మొక్కజొన్నల నిల్వకు మరింత స్థానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో ఫోన్లో మాట్లాడి ఆదేశించినట్లు తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు తెచ్చిన మొక్కజొన్నలు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటూ కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని హెచ్చరించారు.